ఆయన మాటిమాటిగా ఆత్మ అంటుంటాడు, స్వరూపం అంటుంటాడు. దీనికి ఆత్మ ఏది? ఆ లెదర్ దీని ఆత్మ ఏంటి అని చూస్తున్నారు. ఈ బ్యాగ్కి ఆత్మ ఏది? లెదర్. ఆ తోలేదని ఆత్మ. ఈ పుస్తకానికి ఆత్మ ఏది? ఆ పేపరే. ఆ పేపర్కి ఆత్మ ఏది? ఆ పల్పు. ఆ పల్పుకి ఆత్మ ఏది? గడ్డి. వెళ్ళిపో. వెళ్ళిపోతే ఆ గడ్డికి ఆత్మ ఏది? పృథివీ. ఆ పృథివీకి ఆత్మ ఏది? జలం. జలానికి ఎప్పటికైనా పంచభూతాల దగ్గరికి రావాలి. కాంపౌండ్స్ నుంచి ఎలిమెంట్స్ దగ్గరికి వస్తేనే కానీ మోక్షం లేదు. అంటే వెనక్కి వెళ్ళిపోవాలి. అది ప్రత్యేక్. మన ప్రయాణం ఇప్పుడు ట్రేస్ బ్యాక్ అవర్ స్టెప్స్ టు ది ఆరిజిన్ ఆర్ కోర్స్. ఈ సైన్స్ కు తెలిసి చాలు. వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. పనికి మన వాళ్ళు ముందుకు వెళ్లి రీసెర్చ్ అంటున్నారు. మహర్షులు వెనక్కు వెళ్లి రీసెర్చ్ చేశారు. వీళ్ళది పరాన్ముఖం, వాళ్ళది అంతర్ముఖం. వీళ్ళది ఎక్స్ట్రోవర్ట్స్, వాళ్ళది ఇంట్రోవర్ట్స్. అయితే వీళ్ళు ఎక్స్ట్రోవర్ట్ అని వీళ్ళు క్రెడిట్ ఇచ్చారు కదండి. వాడు ఇంట్రోవర్ట్ అయితే కావచ్చు, వాడిది పార్షలే, వీడిది పార్షలే అని మళ్ళీ మీరు ఒక స్లోగన్ బయలుదేరుతుందేమో. చెబుతున్నా, ఇంట్రోవర్ట్ అయితే అడ్వాంటేజ్ ఏమిటో తెలుసా? నిరాకార స్థితికి వస్తాడు. ఎక్స్ట్రోవర్ట్ అయితే ఆకారాలే ఇంకా మల్టిప్లై అయిపోతుంటాయి. దానిలో ఉండేటువంటి లాజిక్ చెబుతున్నా. నిరాకార స్థితికి వచ్చేసరికి ఏమవుతుంది తెలుసా? తాను నిరాకారమని తెలుసుకుంటాడు, తాను సూచేది నిరాకారం అని తెలుసుకుంటాడు. అప్పటికి మిథ్యాత్మ గౌణాత్మ రెండు నిరాకారంతో నిండిపోయి సర్వాత్మభావం వచ్చేస్తుంది. ఇంకా రీసెర్చ్ ఆడవనక్కర్లే. ఇంకా ఎక్స్ట్రో లేదు, ఇంట్రో లేదు, రెండు కలిసి అదే ఉపనిషత్తు చెప్పడం. తదంతరస్య సర్వస్య తదు సర్వస్య బాహ్యత. సైంటిస్టు నేర్చుకోవాలి. ఈ బేవకో బాహ్యంగా ఉండేది కూడా ఆత్మే రాని లోపల ఉన్న ఆత్మే ప్రసరిస్తే గౌణాత్మ. లోపల దాన్ని తాను గుర్తిస్తే అప్పటికి ప్రత్యేగాత్మ. లోపల దాన్ని గుర్తిస్తే ఈ మిథ్యాత్మ ప్రత్యేగాత్మ అయిపోతుంది. బాహ్యంగా ఉండేదాన్ని గుర్తిస్తే అది పరమాత్మ అయిపోతుంది. ఈ ప్రత్యేగాత్మ పరమాత్మ రెండు వియ్యమందుకుంటాయి. అప్పటికి నిరాకారమైన స్థితిలో రెండుగా అవి. ఇది ప్రత్యక్కు, అది పరమాని. అంతా కలిసి ఆత్మాను. నువ్వు పరమా తీసేయి, ప్రత్యక్కు తీసేయి, ఆత్మాను. ఆత్మ అంటే దానికి అంత కెపాసిటీ ఉన్నది. ఎంత కెపాసిటీ? ప్రత్యక్కుకు పరమకు కూడా జవాబు చెప్పేంత బలం ఉన్నది దానికి. ఆ బలం ఏదో చెబుతా పోనివను. ఆ తనోతీత్యాత్మ సర్వత్ర వ్యాపించేదేదో ఆత్మన్ అనే మాటకు అర్థం. అతనం అటనం, దేశాటనం, అతనమే అటనమైంది. తటయోర భేద. ఆతనం, ఆతత, సంతత. ఆ తతలో కనపడుతుంది సర్వత్ర వ్యాపించినది అని అర్థం. ఐతరేయోపనిషత్తులో భగవత్పాదులు ఒకటి ఉదాహరించాడు అద్భుతంగా. ఆత్మశబ్దానికి నేనేమో ఎటిమలాజికల్ గా దాన్ని రూట్ వెర్బకు తీసుకుపోయి అర్థం చెప్పా. ఆయన ఏం చేశాడంటే డిస్క్రైబ్ చేశాడు, నిర్వచనం చేశాడు. ఏమని నిర్వచనించాడు అంటే, ఒక విష్ణు పురాణంలోనో దేనిలోనో ఒక శ్లోకం పట్టుకొచ్చాడు ఆయన. పురాణంలో పట్టుకొచ్చి అక్కడ ఉదాహరించాడు. యదాప్నోతి యదాదత్తే యచ్చ అత్తి విషయానిహ యచ్చాస్య సంతతో భావ తదాత్మేతి ప్రకీర్త్యతే. ఆత్మాని దేన్ననాలట? ఈ లక్షణాలుంటే అనమన్నారు. ఏ లక్షణాలు? యదాప్నోతి, ఏది వ్యాపిస్తుందో. నా చూపండి, ఇది వ్యాపించిందట. యదాదత్తే, లోపలికి తీసుకున్నదట దాని ఫోటో. యచ్చ అత్తి, దాన్ని నవిలి మింగేసిందట ఆ ఫోటోను. దీన్ని వ్యాపించిందట. దీని ఇమేజ్ లోపలికి వచ్చేసిందట. లోపలికి వచ్చేసిన తర్వాత నీ జ్ఞానంలో పడిపోయిందట. గానుగాడినట్టు ఆడిందట. అదే అలాగే లోపల చేరిపోయింది. అబ్జార్ప్షన్. అది అసిమిలేట్ అయిపోయిందట. అట్టి విషయాలట ఇవన్నీ. ఇహ యచ్చాస్య సంతతో భావ. ఎప్పుడైతే ఇవన్నీ మింగేసి తానున్నదో అది అప్పుడు సంతతమట. అంటే కంటిన్యూస్ గా అదే ఉంటుందట. దాని కంటిన్యూటీకి ఎదురు దెబ్బ తగిలించేటువంటి పదార్థం ఎక్కడ లేదట. అందువల్ల అలాగే సాగిపోతుందట. యచ్చాస్య సంతతో భావ తదాత్మేతి ప్రకీర్త్యతే. అదిరా ఆత్మ అని విష్ణు పురాణంలో చెప్పిన శ్లోకం పట్టుకొచ్చి ఆయన ఐతరేయోపనిషద్ భాష్యంలో ఉదాహరించి సందర్భం లేకుండా మాట్లాడు. సందర్భం వచ్చింది అక్కడ. వచ్చేసరికి అప్పుడు విష్ణు పురాణం గుర్తొచ్చింది ఆయన.
నాకు ఇప్పుడు విష్ణు పురాణము అది గుర్తు రావటందా? నా పురాణమే నాకు చాలు. అస్సలు గ్రామాటికల్ గా చెప్పినా కూడా కరెక్ట్ ఆత్మశబ్దం. నీకు ప్రత్యేక పరమాత్మ అనక్కర్లేదండి. అత్ అంటే టు వాండర్ ఆర్ టు పెర్వేడ్, అంతటా వ్యాపిస్తూ పోవడం. అతనం, దేశాలన్నీ తిరుగుతున్నాడు, దేశాతనం చేశాడు. అలా అతనం చేస్తూ పోతే ఇంకా చెయ్యడానికి స్కోప్ లేనంత వరకు పెరిగిపోతాం. అప్పుడు పరిపూర్ణత వస్తుంది. అప్పుడు ఏది ఇక్కడంతా వ్యాపించింది ఏది? నేననే భావమే. ఆ నేను ఉన్నాను, అహమస్మి అని ఇక్కడ అనుకున్నావు. ఇప్పుడైతే ఇదం అస్మి అని అంటున్నావు. అలాగా అనవలసింది. అహం మద్రూపేణ అస్మి, అహం పుస్తక రూపేణ అస్మి. అస్మి అనేటువంటి ఫస్ట్ పర్సన్ పోనివ్వకు. నేను ఇక్కడ ఈ రూపంలో ఉన్నాను, అక్కడ ఆ రూపంలో ఉన్నాను, ఇక్కడ ఈ రూపంలో ఉన్నాను. ఆ రూపాల్లో ఉన్నది నేననే స్ఫురణే. కాకపోతే అది నాది అని నేను క్లెయిమ్ చేయలేను. ఆ నేనుకు ఎందుకు నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు? అది దాన్ని అతికించుకుంటున్నావు, అంటించుకుంటున్నావు. ఆ నేనుకు ఈ పుస్తకాన్ని ఎందుకు సంబంధం పెట్టుకుంటున్నావు? దాంతో ఎందుకు ఆ సంబంధం ఏర్పడ్డది నీకు? దానికి నీకేమైనా కామన్ క్వాలిటీ ఏమీ లేకపోతే ఏదో ఉంది. ఏమిటది? స్ఫురణ. ఏదో ఉంది. ఏమిటది? ఉండటం. అక్కడ ఉన్నది, నాలో ఉన్నది. అది కామన్. స్ఫురించడం, నాకు నేను స్ఫురిస్తున్నాను ఉన్నట్టు, అది కూడా ఉన్నట్టు స్ఫురిస్తుంది. పాపం అదేం తప్పు చేసిందండి? దాన్ని పుస్తకం అని దోషాలు పారేస్తావు. అది ఆబ్జెక్ట్ అంటావు. నువ్వు సబ్జెక్ట్ అయినట్టు పెద్ద. నీ సబ్జెక్టివ్ గా నీకే 2 లక్షణాలు ఉన్నాయో, ఆబ్జెక్టివ్ గా దానికే 2 ఉన్నాయిగా. అది ఏం చేయమంటారండి? దాన్ని కూడా ఓన్ చేయవయ్యా. అది సబ్జెక్ట్. నువ్వు ఎందుకని తోసేస్తావు ఆబ్జెక్ట్ అని? అప్పుడు ఆబ్జెక్ట్స్ అన్ని ఏమైపోయాయి? సబ్జెక్ట్ అయిపోయాయి. అదే ఆత్మ, సర్వాత్మ, ఏకాత్మ. ఆత్మ తప్ప మరేం లేదు. అది ప్రత్యేగాత్మ అంటావా, పరమాత్మ అంటావా? ప్రత్యేగాత్మ ఎందుకన్నావు? శరీరం నుంచి బయటకు వస్తే. పరమాత్మ ఎందుకన్నావు? వ్యాపిస్తే. శరీరం నుంచి బయటికి వచ్చింది, వ్యాపించింది, అన్నింటినీ కూడా దానిలో కలుపుకున్నది. ఏమిటయ్యా ఇంకా ఏదో ఆలోచిస్తావు? ఆత్మను చాలు, ఏక ఆత్మ.